మీ ఫోన్ హ్యాకింగ్‌కి గురైందా లేదా? దీన్ని ఎలా తెలుసుకోవడం? అంటే మీ ఫోన్‌లో ప్రధానంగా 5 సంకేతాలు కనిపిస్తాయి. నంబర్ 1 ఫోన్ పనితీరు మందగించడం. మనం ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు అది చాలా స్లోగా పనిచేస్తూ ఉన్నా, యాప్స్ డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు చాలా స్లోగా డౌన్‌లోడ్ అవుతున్నా, తరచుగా హ్యాంగ్ అయిపోతున్నా కూడా మీ ఫోన్ హ్యాక్ అయిందేమో అన్న అనుమానాన్ని వ్యక్తం చేయొచ్చు. ఇక నంబర్ 2 మీ మొబైల్ డేటా మీ ప్రమేయం లేకుండా పెరిగిపోతూ ఉండడం, లేదా ఆ రోజు యూజ్ చేయాల్సిన డేటా మీరు యూజ్ చేయకుండా కంప్లీట్ అయిపోవడం, లేదా ఇంటర్నెట్ బిల్ ఎక్కువగా రావడం, మీ బ్యాటరీ త్వరగా డౌన్ అయిపోవడం. అంటే రోజు కంటే అసాధారణంగా మీరు ఏది యూజ్ చేయకుండా కూడా బ్యాటరీ తొందరగా డౌన్ అయిపోతున్నా కూడా మీ ఫోన్లో ఏదో స్పైవేర్ ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ఈ స్పైవేర్ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటుంది, నిరంతరం ఆన్లోనే ఉంటుంది. మీ ఫోన్లో ప్రతీదీ కూడా ఇది సెర్చ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో దట్ మీ ఫోన్లో బ్యాటరీ తొందరగా డౌన్ అయిపోతుంది. అండ్ ముఖ్యంగా మీకు సంబంధం లేని నోటిఫికేషన్స్, అంటే మీరు ఎప్పుడు దాని గురించి రీసెర్చ్ చేయని వాటి గురించి, మీరు అసలు ఏ యాప్ డౌన్లోడ్ చేయకుండానే వాటికి సంబంధించిన మెసేజెస్ తరచుగా వస్తున్నాయి. వింత పాపప్స్ వస్తున్నాయి. లేదు, మీ ప్రమేయం లేకుండా ఫోన్ ఆన్ అవుతోంది, ఆఫ్ అవుతోంది, ఏదేదో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మీరు అనుమానించే దగ్గ సంకేతాలు అండ్ ప్రధానమైన సంకేతాలని కూడా చెప్పచ్చు. ఇలా మీ ఫోన్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే, వెంటనే యాప్స్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి. అవసరం లేని యాప్స్ ఏవైతే ఉన్నాయో, యూజ్ చేయని యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిలీట్ చేసేయండి. తరువాత మీ ఫోన్ పాస్వర్డ్ని మార్చేసేయండి. అండ్ మీ ఫోన్లో యాంటీ వైరస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాదాపు ఇదే మొత్తం ఫోన్ అంతా క్లీన్ చేసేస్తుంది. ఎలాంటి మాల్వేర్ ఉన్నా కూడా ఇది తుడిచిపడేస్తుంది. ఇంకా మీకు డౌట్ఫుల్గా ఉంటే మీ ఫొటోస్ని, మీ వీడియోస్ని బ్యాకప్ తీసుకుని ఫోన్ ఒకసారి రీసెట్ చేసేసేయండి. మొత్తం అప్డేట్ చేసేసేయండి ఫోన్ని. దాంతో మీ ఫోన్లో ఏదైనా ఉన్నా కూడా అవి బయటికి వెళ్ళిపోతాయి, మీరు సురక్షితంగా ఉంటారు. లేదంటే మాత్రం సైబర్ నేరస్తులు ఈ మధ్య కాలంలో మనకు తెలియకుండానే రకరకాల నోటిఫికేషన్స్ పంపించి దాని ద్వారా వాళ్ళు మన ఫోన్లోకి ప్రవేశించి మీ బ్యాంక్ ఖాతాని కూడా కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఫోన్ పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం అనేది చాలా అవసరం.